తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై అధికార పక్షం మాటల తూటాలు పేలుస్తోంది. ఆ మూడు పార్టీల నేతలపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. సార్వత్రిక ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కుదిరిన పొత్తుపై సెటైర్లు సంధిస్తున్నారు. వైసీపీ ఘన విజయం ఖాయమని ఢంకా బజాయిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతూ ఉండడంపై ఘాటుగా స్పందిస్తున్నారు అధికార వైసీపీ నేతలు. ముగ్గురు కలిసి వస్తే సముద్రంలో ముంచేస్తామని కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. సింగిల్ గా వస్తే చితక బాదుతాం, ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం, ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం, జాగ్రత్త అని మనం చేస్తున్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబుకు అధికార దాహం తప్ప రాష్ట్రాభివృద్ధి పట్టదని ఆరోపించారు. వైసీపీకే ప్రజలు పట్టం కడతారని ధీమా కనబరిచారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకటైనప్పటికీ కూడా ఇంకా ఏదో కొన్ని పార్టీలను చేర్చుకున్నా కూడా మాకు 50% మించి ఓట్లు వస్తాయి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మా యొక్క లక్ష్యం 175కు 175, 25కి 25 నెరవేరుతుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఏపీలో దాదాపు అన్ని పార్టీలు కలిసి సీఎం జగన్ పై యుద్ధం చేస్తున్నాయని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మూడు పార్టీలు కూటమిగా వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబుకే మద్దతిస్తోందన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటలనే ఈరోజు పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు అందుకొని మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ఎంపీ అవినాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహకరించుకుంటూనే ఇవాళ ముసుగులు తొలగించి పొత్తు పెట్టుకున్నారన్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తు అనేది కొత్తగా నిన్న పుట్టిందేం కాదు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వీళ్ళందరూ కలిసే పనిచేస్తూ ఉన్నారు. బేసికల్గా ఎప్పటి నుంచో బీజేపీతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఏమంటే ముసుగు తొలగించి ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నారు. టీడీపీతో పొత్తు కోసం బీజేపీ షరతులు పెట్టిందన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్. వాటికి చంద్రబాబు మద్దతు తెలిపారంటూ ఆరోపించారు. బీజేపీ 3 షరతులు పెట్టింది చంద్రబాబు నాయుడు గారికి ఈ అలయన్స్ కొరకు. బీజేపీ రేపు గెలిచిన తర్వాత ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో సంపూర్ణంగా రద్దు చేయబోతోంది బీజేపీ పార్టీ ఇప్పటికే. అలాగే స్పెషల్ స్టేటస్ గురించి ఇంకా ఊసెత్తను. ఏపీలో జగన్ ను గద్దెదించడమే లక్ష్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు కుదుర్చుకున్నాయి. అయితే వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని, ఘన విజయం సాధిస్తుందని కౌంటర్లిస్తున్నారు ఆ పార్టీ నేతలు.